రేటెకు ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అన్ని పంటలకు ఇలాంటి తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారుగా 2.5 లక్షల ఎకరాలు వరి పంట దెబ్బతిన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ఇక తుఫాను ప్రభావాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా తెలుసుకున్నారు. హెలికాప్టర్ ద్వారా బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, నెల్లూరు జిల్లాలో ఏరియల్ విజిట్ చేశారు. తుఫాను కారణంగా ఏర్పడిన నష్టాలు, ప్రజల స్థితిని నేరుగా తెలుసుకున్నారు. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, వచ్చినా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయేది ఎక్కువగా రైతు. అయితే ఈ రైతులు ప్రధానంగా చూసినట్లయితే కౌలుకి చేసే వ్యవసాయాన్ని కౌలుకి చేసే రైతులు ఎక్కువ. అంటే కౌలు రైతుకి ఇక్కడ ఎలాంటి ఆర్థిక సాయం అందని పరిస్థితిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ క్రాప్ చేయటం వల్ల అసలు రైతుకే భూమి ఉన్న హక్కున్న రైతుకే ఈ క్రాప్లోనే సాయం అంతా వాళ్ళకే వెళ్తుంది. అలాగే ధాన్యం అమ్మినప్పుడు కూడా వాళ్ళకే వెళ్తుంది. దీని మీద కౌలు రైతులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, నష్టపోయింది, పెట్టుబడి పెట్టింది తాము కాబట్టి ఏదైనా పరిహారం ఇచ్చినట్లయితే తాముకు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మనతో కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం వాళ్ళు ఏ విధంగా బాధపడతారో అడిగి తెలుసుకుందాం. రాజువల్ అండి, అది కడియంపురం అండి. ఇప్పుడు చేతి కోతకు వచ్చిందండి. వచ్చినప్పుడు ఈ తుఫాన్కి పడిపోయి పాడైపోయిందండి. మేము ఇప్పుడు పెట్టుబడి పెట్టున్నామండి. ఎకరానికి 25,000-30,000 అయిపోయిందండి. ఇప్పుడు రూపాయి రాదండి చేసినా కానీ. కూలి పనులు కూడా రావండి. ప్రతి తుఫానికి ఇలాగే పోతుందండి చేను. ఎప్పుడు చూసినా లాస్ట్ ఇయర్ దెబ్బ అయిపోతున్నామండి. ప్రతి తొలగర పంట దెబ్బనేస్తుంది. ఇప్పుడు అలాగే జరిగిందండి. ఇంకా 4 రోజులు కోసేసుకుందామండి. పాడైపోయిందండి. అది మాకు ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందని మా ఆశ అండి. ఇప్పుడు దీనికి ఇప్పుడు అంటే ఎంత నష్టం జరుగుంటది? ఇప్పుడు మీరు ఏమైనా పని చేస్తుందా ఇది? లేదండి, 100కి 25% పని చేయదండి. 10% వద్దామండి వస్తేనే. అదన్నా మళ్ళీ వర్షం పడకపోతేనండి. పడితే ఇంకా అది కూడా రాదండి. ఇలా పోతే ఏమన్నా కూలి పనులు వస్తాయండి. ఆ 10%కి సంబంధించిన డబ్బులైనా వస్తాయా? కూలి డబ్బులైనా వస్తాయా? చెప్పలేమండి. అంటే పడకుండా ఇలా దొరికితేనండి. దొరకకపోతే ఏం చేయలేమండి. ఆ పనులు కూడా రాదు. వస్తే ఏమన్నా పడకుండా ఉంటే చేస్తామండి, లేకపోతే అలా వదిలేస్తామండి. అంతే. అంటే ఈ ఎన్ని రోజులు పడుతుంది నీళ్లు లాగడానికి? ఇదండి ఒక 10 రోజులు పట్టేద్దండి. 10 రోజులు ఈజీగా పట్టేద్దండి ఆరాలంటే. ఇంకెక్కువే పడుతుందండి 10 రోజులు పట్టేద్దండి. మరి డ్రైనేజ్ సమస్య ఏంటి మీకు ఇక్కడ నీళ్ళు లాగడానికి? డ్రైనేజ్ ఇదే అండి, మళ్ళీ వెనక్కే లాగాలండి. ఆ డ్రైనేజ్ మురికాలకి వెళ్ళాలండి. ఎలాగెళ్ళినా మెరకండి. మళ్ళీ ఇదే పంటకాలమే లాగాలండి నీరు. అదే అసలు ఎలాగా ఈ నష్టం జరిగింది? తుఫాను నా పేరు తోటశ్రీనండి, కడివండి మాది. అని ఇప్పుడు ఎకరానికి 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను సార్. 40-30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టండి. ఈ తుఫాను వచ్చిందండి. కాలువలు చూస్తే తుక్కు ఎక్కువైపోయిందండి. కాలువలు చూస్తే తుక్కు మెరక ఎక్కువైపోయిందండి. మెరక ఎక్కువైపోయిన వల్ల ఈ నీళ్ళు ఆగుతలేదు సార్. దాని గురించి మేము ఈ తుఫాను గురించి అంతా మేము ఊడిసిన స్వర్ణనండి. నేను 6 ఎకరాలు ఊడ్చానండి. 6 ఎకరాలు కూడా ఈ విధంగా పడిపోయింది సార్. అదండి, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలండి. ఈ కాలువలు కూడా శుభ్రం చేస్తాకే ఈ ఎమ్మెల్యే గారు, ఈ మండల ప్రెసిడెంట్ ఎలిబంటి ప్రసాద్ వీళ్ళందరూ కలవ చేసుకుని మాకు న్యాయం చేయాలండి. ఈ కాలువలతో తవ్వించాలండి. ఇదండి బాబు. ఇప్పుడు మీరు కౌలు రైతా లేకపోతే? నేను కౌలు రైతు అండి. నేను కౌలు రైతు. నా సొంత ఎకరం నాకు ఎకరం ఉందండి. తర్వాత నా 5 ఎకరాలు కౌలేండి. అదేండి. ఇప్పుడు మరి నష్టం ఎవరికి వస్తుంది? రైతు భరిస్తారా మీరు? నేనే భరించాలండి. రైతు ఏం భరించాలండి? నేను పండి పట్టుకెళ్తే ఆ మగత తీసుకుంటారండి. మగత తీసుకుంటారండి. ఏమాత్రం దయండి మాంతారం. మా యాని మరి అందరూ పోయింది కదండి, ఇప్పుడు ఏమైనా మానండి అంటే మాంతారు. లేదు ఇప్పుడు పోయింది కదా దాళవగి అంటే దాళవకి ఇవ్వాలండి. అది సరే. అదండి నట్టపడినప్పుడు మీరు కౌలు రైతు పడేలా మీరు చూడాలండి. ప్రభుత్వం న్యాయం చేయాలండి. అదండి. చెప్పిన ఎంత నష్టం జరుగుంటది ఈ ప్రాంతం? జరుగుంటదండి 30-40 దాకా వస్తుంది సార్. ఇప్పుడు కోత కొయ్యాలనుకున్నాం సార్, మిషన్ కొయ్యాలనుకున్నాం సార్. ఒక ఎకరాన్ని చెప్పేసి సార్ 3 గంటలు పడుతుంది సార్. 3 గంటలు పడుతుంది సార్. 3 గంటలు పడినా కానీ ఆ కోసిన డబ్బులు వాళ్ళకి వెళ్తాయి సార్. మిషన్ గా సరిపోతుంది సార్. పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రావు సార్. మగతా ఇవ్వాలంటే మేము మగతా ఇవ్వలేము. మగతా ఇవ్వాలన్నా మేము మగతా ఇవ్వలేం సార్. వాళ్ళు ఏమంటారో మీరు సేమ్ చేసుకుంటున్నారు ఒకటి, మా మగతా మాకు ఇవ్వంటారు, లేకపోతే లేదండి. మళ్ళా పంట ఇమ్మంటారు సార్. మళ్ళా పంట ఇవ్వాలంటే మనం 30 కటా ఇవ్వాలి సార్. మరి ఇప్పుడు మేము అప్పు తెచ్చి పెడుతున్నాం సార్. 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి తెచ్చి పెడతాం సార్. ఏమైనా వస్తాయనే కానీ సార్ ఇస్తాను. తర్వాత మనని అడిగే ఇంకోటి సార్ మనీ ఎవరు సార్ వాళ్ళు? కౌలు రైతులు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా కౌలు రైతులు ఉంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అసలు రైతులందరూ కూడా ఈ కౌలుకి ఇచ్చేసి సార్వాకి 15 బస్తాలు, దాల్వాకి 15 బస్తాలు కలిపి, అంటే
ఒక ఏడాదిలో 2 పంటలు పండితే కనుక 30 బస్తాలు కౌలుకి ఇస్తూ ఉంటారు. అయితే సారవంతమైన భూములను బట్టి ఒక రకంగా ఉంటుంది. ఒకవేళ సార్వాలో కనుక అంటే ఇప్పుడు ఖరీఫ్లో కనుక పంట నష్టం జరిగితే ఆ నష్టం మళ్ళీ దాల్వాలో పడినప్పుడు ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఒప్పందం ఉంటది. అయితే ప్రస్తుతం అయితే కౌలు రైతులకి ఈ పరిహారం అందట్లేదు. అంటే ఈ క్రాప్ వచ్చిన తర్వాత ఈ క్రాప్ పేరు ఎవరి పేరున నమోదైతే వాళ్ళకే, అంటే రైతుల పేరునే అన్ని కాగితాలు పుస్తకాలు ఉంటాయి కాబట్టి, పాస్ పుస్తకాలు ఉంటాయి కాబట్టి వారి పేరునే నమోదవుతుంది ఈ క్రాప్. అందుకని పరిహారం ఏదొచ్చినా కానీ వారికే పడుతుంది. అలాగే ధాన్యం అమ్మిన డబ్బులు కూడా వాళ్ళకే పడుతుంది. ఆ డబ్బులు కూడా వాళ్ళు తీసుకుని మిగతా అమౌంటే ఇప్పుడు కౌలు రైతులకు ఇస్తుంటారు. దీనివల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో కౌలు చేసుకుంటున్న వారికి ప్రత్యేకమైన కార్డు ఇచ్చినట్లయితే ఈ కౌలు వీరు చేసుకుంటారు, ఇన్ని ఎకరాలు ఉంది, ఆ సంబంధించిన పరిహారం తమకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది తుఫాను కానివచ్చు, లేకపోతే భారీ వర్షాలు కావచ్చు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా కూడా ఈ ఖరీఫ్ పంట బాగా దెబ్బతింటుంది. దీనివల్ల నష్టపోతున్నాం. దాల్వాకి 2 పెట్టుబడులు కలిపి రావడం అంటే చాలా కష్టసాధ్యం. ఇలాంటి ఆర్థిక పరిస్థితిని మేము చవిచూస్తున్నాం, అప్పులు పాలవుతున్నామని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. కెమెరా రిపోర్టర్ సుబ్రహ్మణ్యంతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.